మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు సిద్ధవటంలోని మాధవరం 6వ లైన్లో నివసిస్తున్నటువంటి శశాంత్ అనే విద్యార్థి సిద్ధవటంలోని బెటాలియన్ స్కూల్లో 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. అయితే అక్కడే ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఎయిడెడ్ స్కూల్లో అక్కడే వాళ్ళ ఫ్రెండ్స్ చదువుతూ ఉన్నారు. అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఏదో చిన్న వాళ్ళు గొడవ పడుతూ ఉంటే అతను కూడా అక్కడ చూసి ఏం జరిగిందని చెప్పేసి అడిగితే ఇక్కడ జరుగుతూ ఉంది గొడవ అని చెప్పేసి అంటే మనం వెళ్ళి కరెస్పాండెంట్ గారు చెప్పుకుందాం అని చెప్పని వాళ్ళు చెప్తే వాళ్ళతో పాటు శశాంత్ అనే విద్యార్థి అక్కడికి పోవడం జరిగింది. అయితే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అంటూ అక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ మధుసూదన్ గారు విచక్షణారహితంగా అతన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి అతన్ని అనేకటువంటి ఘోరమైన పదశాలలతో దూషించి అతని ఎడం వైపు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎముక చిట్లింది అతను కొడితే. తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి అడిగితే ఏమి వారిని కూడా ఇష్టం వచ్చినట్టు విధంగా అతను తిట్టి ఇరెగ్యులర్గా అతను మాట్లాడినటువంటి సంఘటన అక్కడ జరిగింది. ఏదైతే అక్కడ ఏమైనా జరిగిన సమస్యను తల్లిదండ్రులను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఏదైనా సమస్య జరిగితే తల్లిదండ్రుల ద్వారా విద్యార్థులను ఏదైనా వాళ్ళను అరచడమో లేదా కొట్టడం ఏదో చేయాల్సినటువంటిది పరిస్థితి చేయకోకుండా అతను తన ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఇతను ఎడం వైపు ఉన్నటువంటి భుజము బాగా చిట్లింది. ఇవి వెంటనే కడప రిమ్స్కు వాళ్ళు పోగా అక్కడ డాక్టర్లు తీసినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా అక్కడి నుంచే డిఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. డిఓ గారు వెంటనే స్పందించి ఆ విద్యార్థిని ఇక్కడ తీసుకురండి, అలాగే ఆ మెడికల్ రిపోర్ట్ కూడా తీసుకురండి అని చెప్పేసి చెప్పారు. ఏదైతే ఉన్నటువంటి విద్యాసంస్థలు ఏదైతే ఉన్నాయో ఎక్కడైతే అటు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఎయిడెడ్ కానీ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు ఏదైతే ఉన్నారో విద్యార్థుల తప్పులు ఉంటే పేరెంట్స్ని పిలిపించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి పోయి వారే కర్రలతోనో చేతులతోనో లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినందువనగా వాళ్ళు కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. విద్యార్థులు మానసికంగా వేదనగా గురయ్యి ఏదైనా చేసుకుంటే పరిస్థితి ఏంటని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి సంఘం ఏఎస్ఏగా మేము అడుగుతా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఈ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కారము కాకోకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మొన్న ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో ఒక టీచర్ అయితే విద్యార్థితో కాళ్ళు పట్టించుకుంటూ ఉంటారు. నిన్ననే చైతన్య స్కూల్లో ఒక విద్యార్థి హ్యాంగింగ్ ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఇక్కడ విద్యార్థులకు సరైనటువంటి స్వేచ్ఛ కానీ లేకపోతే వారికి సరైనటువంటి పాఠాలు చెప్పాల్సినటువంటి ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళే కఠినంగా విద్యార్థులను కొట్టి హింసిస్తూ ఉంటే ఇది ఎక్కడ పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తాను. వెంటనే ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియడం జరుగుతూ ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకోవడం జరుగుతుంది. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సంఘం ఏఎస్ఏ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. అనిల్ కుమార్, ఏఎస్ఏ కడప కన్వీనర్. పోతే అక్కడ ఏం సార్ అని అడిగితే ఇష్టం తెలియకనే మా అబ్బాయిను నా ఎదురుగానే రూమ్లోకి తీసుకొని పోయి కొడుతున్నారు. నాకు సంతకం రాదు సార్ అంటే సంతకం పెట్టులా అంటే పోలీస్ స్టేషన్కి పంపిస్తాను అని భయపడి మమ్మల్ని సంతకం పెట్టుకున్నారు. ఫోటోలు తీసుకున్నారు. మమ్మల్ని అంత ఘోరంగా కొట్టినాడు. మా అబ్బాయిని అంత చేసినాడు. ఏమైనా ఇష్టం చెప్పకనే కొట్టినాడు సార్. ఎందుకు కొట్టినాడో తెలియదు మాకు. నన్ను కానీ ఎట్టంటే అటు తిట్టినాడు. మాది మాధవరం వనమదర్. మా ఫ్రెండ్ ఉండి లోపల పోయాను సార్. వాడిని కొడతా అంటే ఎందుకు కొడతాను సార్ అనే తల్లికి పోయి నన్ను లాక్కొమ్మి కొట్టినారు. మా అమ్మకు ఫోన్ చేయండి సార్ అంటే ఫోన్ చేసి అందులో పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాడు. ఆ పోలీస్ ఆయన ఉండి కొట్టిండు సార్. కొడితే మా అమ్మ ఉండి ఎందుకు కొడతాను సార్ అంటే తెలియకనా రూమ్లోకి రమ్మ రూమ్లోకి పిలుచుకోమి కొట్టిండు సార్. కొట్టి మా అమ్మని కూడా తిట్టాను సార్. అది తిట్టి సంతకం పెట్టించి ఫోటోలు కూడా తీసుకున్నాను. మా ఫ్రెండ్ని అదే అడుగుదామని పోతే వేరే వాడిని కొట్లాడుకోవాలి సార్ కంప్లైంట్ ఇవ్వండి.